నీలమేఘశ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిరుపమ గుణ సింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసత్ హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. పవిత్రమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలను శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రం నుండి మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి స్వామి మనకు ఈ రోజున దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. దాదాపుగా కొన్ని వందల సంవత్సరముల చరిత్ర కలిగినటువంటిది ఈ ఆలయం. ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరము కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో జరిగేటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో పెద్ద శేషవాహనాన్ని అధిరోహించిన స్వామిని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇక్కడ వైభవం అందరికీ తెలిసినటువంటిదే. శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వరుడు అంటేనే కళ్యాణము కానటువంటి వారికి ఆ భాగ్యమును ప్రసాదించేటువంటి వాడు అని ఎంతోమందికి అనుభవైకవేద్యమైన విషయంగా ఉన్నది. అంటే ఆ స్వామి దగ్గర దర్శనం చేసుకున్న తరువాత ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వారు వివాహితులై సుఖ సంతోషాలతో ఎంతోమంది లోకంలో తులతూగుతూ ఉన్నారు. అటువంటి పవిత్రమైన క్షేత్రం మంగాపుర దివ్యక్షేత్రం. ఇతిహాసాల యొక్క పురాణాల ప్రకారంగా చూస్తే దీనిని అగస్త్యాశ్రమము అని కూడా పిలుస్తారు అని మనకు తెలుస్తూ ఉంది. స్వామివారు కూడా వెంకటేశ్వరుడు కూడా వివాహం పద్మావతీదేవితో వివాహం జరిగిన తరువాత వివాహం జరిగిన 6 మాసములు పర్వతారోహణ చేయకూడదు అనేటువంటి ఒక నియమముతోటి ఈ మంగాపుర దివ్యక్షేత్రంలోనే ఇక్కడే గడిపినట్లుగా మనకు ప్రతీతి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి అలా అద్భుతంగా ఉండేటువంటిది ఈ ఆలయ చరిత్ర.
దివ్య వైఖానస భగవచ్ఛాస్త్రానుసారముగా ఇక్కడ అర్చన ఉత్సవాది కైంకర్యములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ బ్రహ్మోత్సవాలలో ఇప్పుడు పెద్ద శేషవాహనాన్ని అధిరోహించి స్వామివారు మనకి కనిపిస్తూ ఉన్నారు. బహువన పాదపాబ్ధి కులపర్వతపూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిషాయికి అని అంటారు. అంటే అలా అనేకమైనటువంటి అడవులతోటి, వృక్షాలతోటి, సముద్రాలతోటి, కుల పర్వతములతోటి, నీటితో నిండినటువంటి సరస్సులు ఎన్నో ఉన్నాయి మనకు. అలా నదులతో కూడుకున్నటువంటి ఈ భూమి యొక్క బరువు ఏదైతే ఉంటుందో ఆ బరువు మొత్తాన్ని కూడా తన 1000 పడగలతో మోస్తూ ఉంటాట సహస్ర ఫణమణి మండితుడు ఆయన. కాబట్టి అటువంటి భూమి మొత్తాన్ని మోసేటువంటి ఆ శేషుడే ఈ రోజున స్వామికి వాహనంగా ఉన్నాడు అంటే ఏమర్థం చేసుకోవాలి? అనంత నామధేయాయ సర్వాధార స్వరూపిణే అని అంటున్నారే. కాబట్టి ఆ సమస్తమైనటువంటి భూమండలానికి ఆధారంగా ఉన్నటువంటి శేషుడే స్వామి దగ్గరకు వచ్చాడు అంటే మనమంతా ఎటువంటి వారమండి? శేషిభావాన్ని మనకు ఈ రోజున ఆదిశేషుడు వాహనమై మనకు మరొక్క మారు గుర్తు చేస్తూ ఉన్నారు. స్వామివారు శేషి, మనమంతా కూడా శేషులము. అంటే ఆయన చెంత విధేయులుగా ఉండవలసినటువంటి వారము, నమ్రతతోటి ఉండవలసినటువంటి వారం మనమంతా కూడా. అద్భుతమైనటువంటి ఆ కిరీట ఛాయ, పుష్పమాలికాలంకరణలతోటి పెద్ద శేషవాహనం వైభవంగా, దివ్యంగా, రమణీయంగా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అలా 1000 పడగలతో మోస్తూ ఆ భూమండలాన్ని మోస్తూ ఉన్న ఆదిశేషుడు వాహనంగా ఉండి ఇవాళ స్వామివారికి నివాసముగా, శయ్యగా, అన్ని రకరకాలుగా స్వామి దగ్గర పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. నివాస శయ్యాసన పాదుకాంశుక ఉపధాన వర్షాతప పారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీర్యతే జనై అని అంటారు. అటువంటి ఆ పరమాత్మ యొక్క దేహమును, పరమాత్మ యొక్క ఆ పవిత్రమైనటువంటి ఆ విగ్రహములను, ఆ స్వామివారిని తన యందు కూర్చోబెట్టుకొని, అంటే స్వామి కూడా ఎవరి యందు ఆసీనుడవుతాడు అంటే ఇక్కడ మనం స్పష్టంగా వాహనముల ద్వారా అర్థం చేసుకోవాలి. వినమ్రతతోటి శేషశేషి భావమును అర్థం చేసుకొని స్వామి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని ఎవరైతే మనస్సులో ఉవిళ్ళూరుతూ ఉంటారో, ఆయన కోసం ఎవరైతే గనక ప్రతీక్షిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క హృదయారవిందములయందు ఆసీనుడవటానికి ఆయన ఎప్పుడు ఆ చిరుమందహాసంతో సంసిద్ధుడుగా ఉంటాట. ఇలా ఆదిశేషుడు శరీర భేదంతో ఆయన దగ్గర శేషుడై అన్ని విధములుగా పరిచర్యలు చేస్తూ ఉంటాడు. కాబట్టే అంత ప్రీతి కలిగినటువంటి వాడు ఆయన యందు స్వామి. అందువలన వాహనములన్నింటిలో కూడా మొట్టమొదటగా ఆ పెద్ద శేషవాహనం మనకు తిరుమల క్షేత్రంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ మంగాపుర క్షేత్రంలో కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. తరువాత మనకు చిన్న శేషవాహనం వస్తుంది. కాబట్టి అలా పెద్దవాడు ఆయన ఆదిశేషుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ స్వామి యొక్క అంశ మనకు విభూతి యోగంలో చెప్పినట్లుగా భగవద్గీతలో అనంతశ్చాస్మి నాగానాం అని అంటారు. అంటే ఆ సర్పజాతి, నాగజాతి ఏదైతే ఉందో వాటన్నింటిలో ఆయన అనంతుడు అని అంటున్నారు. అంటే ఆయన ప్రతి ఒక్క జంతువుల యందు కూడా, ప్రతి ఒక్క ప్రాణి యందు కూడా తన యొక్క అంశను ఉంచుతాడు ఆయన. ఆయనే ఆ అంశగా భాషిస్తూ ఉంటారు. కూర్చున్నవాడు ఆయనే, ఆ వాహనముగా ఉన్నటువంటి వాడు కూడా ఆయనే అని అన్నింటి యందు తన యొక్క అంశను చూపిస్తూ ఉంటారు. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని గీతాచార్యుల యొక్క వాక్యమును ఇక్కడ ఒక్కసారి మనం స్మరిస్తే
లోకంలో కనిపించేటువంటి ప్రతి ఒక్క విభూతి యందు, ఐశ్వర్యము యందు ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ వస్తువుగా ప్రకాశించటానికి వీలుంటుందే తప్ప, లేకపోతే ఆ వస్తువు యొక్క ఉనికిని మనం లోకములో గుర్తించలేము అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అలా ఆదిశేషుడి యందు కావచ్చు, అక్కడ కైంకర్యము చేసేటువంటి అర్చక వరేణ్యుల యందు కావచ్చు, అందరి యందు కూడా స్వామి యొక్క అంశ తప్పకుండా ఉంటుంది. కాబట్టే అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపీ నసంశయ అని అంటారు. కాబట్టి అర్చకులు వారి వారి దైనందిన కృత్యముల యందు నిమగ్నులై స్వామి దగ్గర కైంకర్యంలో సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని శాంగగద ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఏడు కొండల వానికి ఏడైన తలలతో, తీడులేని బంగారు మేనితో మెరసేటి, తీడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు.
శేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి నిత్య సూరులలోన నిఖిల దేవతలందు ఇతడొక్కడే మేటి కలేరు సాటి జలజాసను నీ కడు దీక్షతో మురిపించి బ్రహ్మోత్సవమున ముందుగా నిలిచే ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఈడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన విద్యా వివేక ధన ధాన్య సమృద్ధి కామాః భూలోక సర్వ సుఖ లాలస మానసాశ్చ నిష్కామ కర్మ నిరతాః వరయోగినశ్చ తత్తత్ఫలాని భవతః ప్రతిపద్యతుష్టాః విద్యా వివేక ధన ధాన్య సమృద్ధి కామాః. ఎవరైతే ఓ వెంకటేశ్వర, కళ్యాణ వెంకటేశ్వర, విద్యను పొందవాలి అనుకునేటువంటి వారు, వివేకమును పొందాలి అనుకునేవారు, ధన ధాన్యములనన్నింటినీ కూడా సమృద్ధిగా పొందాలి అనుకునేటువంటి వారంతా కూడా భూలోక సర్వ సుఖలాలస మానసాశ్చ ఇహలోకము ఎందే, ఇహలోకం అంటే ఇంకెక్కడో కాదు స్వామి, ఈ భూలోకము ఎందే సర్వ విధమైనటువంటి సుఖముల యందు లాలస ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నిష్కామ కర్మ నిరతాః వర యోగినశ్చ. అంతేకాదయ్యా, వారు మాత్రమే కాదు, నిష్కామముగా ఎటువంటి ఫలమును ఆశ్రయించకుండా అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ అని అన్నట్లుగా అటువంటి వారే యోగి అని అన్నారు. మనకు భగవద్గీతలో స సన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్నచాక్రియ, కేవలమును అగ్నిని పరిత్యజించిన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సన్యాసులు కాదయ్యా, నిష్కామ కర్మను ఫలమును ఆశ్రయింపకుండా ఎవరైతే కర్మను ఆచరిస్తారో వారు నిజమైనటువంటి సన్యాసి అని అన్నారు. కాబట్టి అలా నిష్కామ కర్మ యందు నిరతులుగా ఉన్నటువంటి శ్రేష్ఠులైన యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వాళ్ళ ఫలములనన్నింటినీ కూడా నీ యొక్క అనుగ్రహం వలన పొందుతున్నారయ్యా. తత్తత్ఫలాని భవతః ప్రతిపద్యతుష్టాః, సంతుష్టాంతరంగులై వారంతా కూడా లోకంలో ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు మనకు వెంకటేశ్వర స్తోత్రము యందు. వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మోత్సవం ఏమిటండి? వైఖానస భగవచ్ఛాస్త్రానుసారముగా జరుగుతూ ఉన్నది. ఎంతోమంది కళాకారులు, వేద పండితులు, దివ్య ప్రబంధ పారాయణ చేసేటువంటి మహానుభావులు, అర్చకవరేణ్యులు వీరందరూ వారి వారి కైంకర్యములలో నిమగ్నులై స్వామి చెంత వారి వారి ప్రతిభా పాఠవములనన్నింటినీ కూడా అక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరూ ప్రదర్శిస్తూ ఉంటే గోవిందనామ స్మరణ ఒక పక్కన జరుగుతూ ఉండగా అలా దివ్యంగా జరుగుతోంది ఈ బ్రహ్మోత్సవం. దీనికి ప్రమాణములు ఏవేంటవి అంటే, అసలు ఉత్సవము అంటే అర్థం ఏమిటండి అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము అని అన్నారు. మరి బ్రహ్మోత్సవం అంటే ఏమిటి అని అన్నారు అంటే బ్రహ్మశబ్దవాచ్యుడైనటువంటి నారాయణుడికి జరిపేటువంటి దివ్యమైనటువంటి ఉత్సవము అని అర్థం. ఎవరండి ఇక్కడ అంటే ఆ కళ్యాణ వెంకటేశ్వరుడికి జరిపేటువంటి ఉత్కృష్టమైన యజ్ఞం ఏదైతే ఉందో దానిని బ్రహ్మోత్సవము అని అంటున్నారు.
కాబట్టి మరీచి మహర్షి విమానార్చన కల్పము అనే ఒక గ్రంథం వ్రాసి ఉన్నారు. అది వైఖానస సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ గ్రంథంలో ఉత్సవములు 3 రకములు అని అన్నారు. నిత్యోత్సవము, శాంత్యుత్సవము, శ్రద్ధోత్సవము అని 3 రకాలుగా అన్నారు. మరి ఈ బ్రహ్మోత్సవము ఏ ఉత్సవము యందు అంతర్భావమవుతుందండి అంటే మొట్టమొదటగా నిత్యోత్సవం గురించి చెప్తున్నారు. ద్వాదశ మాసేషు ఏకస్మిన్ మాసే అబ్దం ప్రతి సంకల్ప్య యో ఉత్సవ క్రియతే సహ ఉత్సవ నిత్యోత్సవ అని అన్నారు. అంటే మనకి ఉన్నటువంటి 12 మాసములలో ప్రతి సంవత్సరము అదే మాసములో సంకల్పించి ప్రతి సంవత్సరము కూడా ఏ ఉత్సవాన్ని అయితే జరిపిస్తామో, అంటే ఉదాహరణకు మాఘమాసములో స్వామి బ్రహ్మోత్సవాన్ని సంకల్పించాం. ఆ సంకల్పానుగుణముగా ప్రతి సంవత్సరము కూడా మాఘమాసము యందు అదే తిథియందు చక్రస్నానమును సంకల్పించి ఉత్సవము యొక్క దిన నిర్ణయమును గనక చేస్తే ఆ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము గనక ఆచరించినట్లయితే దానిని నిత్యోత్సవము అని అన్నారు. కాబట్టి ఆ నిత్యోత్సవంలోకి అంతర్భావమవుతుంది అని మహర్షి యొక్క వచనం మనకు. మరి శాంత్యుత్సవం అంటే ఏమిటండి అంటే భయ ప్రమాదములు సంభవించినప్పుడు, దుర్భిక్షము, అలానే వ్యాధి కావచ్చు, గ్రహపీడ కావచ్చు, ఈ అరిష్టములన్నీ కూడా లోకములో సంభవిస్తే వాటి యొక్క శాంతి కొరకు చేసేటువంటి ఉత్సవం ఏదైతే ఉంటుందో సంకల్పించి ఆ ఉత్సవం మనకు శాంత్యుత్సవము అని పేరుని మన మహర్షులు చెప్పి ఉన్నారు. మరీచి మహర్షి విశేషంగా చెప్పారు విమానార్చన కల్ప గ్రంథంలో. మరి శ్రద్ధోత్సవం అన్నారు అంటే ఏమిటండి అంటే శ్రద్ధ బాగా ఉన్నప్పుడు, అలానే మన దగ్గర వైభవం ఉన్నప్పుడు, వైభవము అంటే గనక ఐశ్వర్యము, విత్తము, ఆ విత్తము ఉన్నప్పుడు దానికి అనుగుణముగా సంకల్పించి స్వామి చెంత మనం ఇష్టపూర్వకంగా చేయించుకునే ఉత్సవం ఏదైతే ఉంటుందో దానిని శ్రద్ధోత్సవము అని పిలిచారు. తిరుమల క్షేత్రంలో ఇంతకుముందు దాదాపుగా 12 బ్రహ్మోత్సవములు జరిగేవి ఒకానొక సందర్భంలో అన్నారు. అసలు బ్రహ్మోత్సవములు మనకు కన్యామాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలు, మిగతావన్నీ వారి వారి శ్రద్ధతోటి ఆ రాజులందరూ కూడా సమర్పించి చేయించుకున్న ఉత్సవములు, వాటిని అలా మనం పరిగణించవచ్చు. ఇక్కడ కూడా మంగాపుర దివ్య క్షేత్రంలో కూడా ఇప్పుడు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవం ఏదైతే ఉందో దానిని నిత్యోత్సవంలోకి అంతర్భావం చేసుకోవాలి అని మహర్షుల గ్రంథం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ భగవచ్ఛాస్త్ర గ్రంథములలోనే, వైఖానస భగవచ్ఛాస్త్ర గ్రంథాలలోనే ఈ ఉత్సవాలన్నింటినీ కూడా మరలా 3 విభాగాలుగా చెప్తూ కాలోత్సవ, శ్రద్ధోత్సవ, నిమిత్తోత్సవములు అని అన్నారు. అలా ఈ బ్రహ్మోత్సవాలు నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా సార్వకామికము అని పేరు. 9 రోజులు చేసేటువంటి బ్రహ్మోత్సవం ఏదైతే ఉంటుందో దానికి సార్వకామికము అంటే సమస్తమైనటువంటి కోర్కెలనన్నింటినీ కూడా ఈడేర్చేటువంటిది ఈ బ్రహ్మోత్సవము. కాబట్టి ఆ సార్వకామిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున పెద్ద శేషవాహనంపై స్వామి భక్తుల పాలిట కల్పద్రుమముగా ఉన్నటువంటి స్వామి మనకు దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. ధనాధికావా అథ పదాధికావా త్వదంతికం యాంతి నిరంతరాయం. స్వామి బాగా ధనవంతులు నీ దగ్గరికి వస్తున్నారయ్యా, కనీసం లోపలికి రాలేకపోయినా అదుగో చూడవయ్యా నీ శిఖరం ఏదైతే ఉందో దానికి నమస్కారం చేసుకోనైనా కానీ వెళ్ళిపోతున్నారే చాలామంది. ఆ అభయహస్తం ఏదైతే ఉందో, కటిహస్తము, వరదహస్తములు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రలను ఒక్కసారి తలుచుకొని వారంతా పొంగిపోతూ ఉన్నారే. ధనాధికాహవా అంటే బాగా ధనవంతులు కూడా నీ యొక్క వరమును వాంఛిస్తూ ఉన్నారు వారంతా కూడా. పదాధికాహవా ఉచ్చమైనటువంటి పదములలో ఉన్నటువంటి వారు, చాలా గొప్ప గొప్ప స్థానములలో ఉన్నటువంటి భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రపంచంలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పెద్ద పెద్దవారంతా కూడా, పదాధికారులంతా కూడా నీ దగ్గరకు వస్తున్నారయ్యా. త్వదంతికం యాంతి నిరంతరాయం. ప్రతిరోజు ఎవరు కూడా ఎవరైనా కానీ తప్పకుండా నీ యొక్క వాళ్ళ స్థానముల్లో, ఉత్కృష్టమైన స్థానములలో ఉన్నటువంటి వారంతా వచ్చి నీ దగ్గరకు వచ్చి స్వామి నీ యొక్క అనుగ్రహం కావాలి అని ప్రార్థిస్తూ ఉన్నారే. అంతేకాదు వీరేనా సామాన్య మనుష్యులేనా కాదయ్యా, తపోగరిష్ఠా తత భక్తియుక్తా
తపస్సు యందు లగ్నమై ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మహామహిమ సంపన్నులు కూడా నీ దగ్గరికి వస్తున్నారయ్యా. అంతేకాదు తత భక్తియుక్తా, భక్తిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది ఎవరు వచ్చినా ఎంత పెద్దవారు వచ్చినా కానీ పరమాత్మ ఎవరిని చూస్తే సంతోషిస్తాడండి అంటే గనక ఆయన భక్తుణ్ణి చూస్తే సంతోషిస్తారట. కాబట్టి అందుకే ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రానుసారంగా జరుగుతూ ఉన్నాయి కదా. అందులో ఒక వాక్యం ఉంటుంది ఆ సిద్ధాంతంలో, భక్తియా భగవంతం నారాయణ వర్చయేత్ అని అంటున్నారు. అక్కడ కల్పసూత్రంలో విఖనసుడు చెప్పినటువంటి గొప్ప మాట. కాబట్టి అటువంటి భక్తితో గనక నారాయణుడిని గనక అర్చన చేస్తే ఆయన యొక్క సామ్రాజ్యాన్ని అందుకోగలడు ఈ భక్తుడు అని అన్నారు. ఆ భక్తి అంటే ఏమిటో ఎంతోమంది మహాత్ములు మహానుభావులు వారి వారి గ్రంథములలో అనేక విధాలుగా వర్ణించారు. ఆ భక్తి మనకు కలగాలి అని స్వామిని పెద్ద శేషవాహనం పైన కూర్చున్న ఆ పరమాత్మను పట్టి ప్రార్థిద్దాం, ఆనందిద్దాం, వీక్షిద్దాం. దేవతలచే పూజలు తివిరి కొనిన నీవు కేవలనాచే పూజ ఎట్లు గొంటివి
నాచే పూజ ఎట్లు కొంటివి శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు శ్రీ వెంకటాద్రి మీద సిరితో కూడిన నీవు ఈ విధి నా ఇంట ఇప్పుడెట్లు నిలిచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగాచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు ఈహల నేనెంత వాడనెట్లుగాచితివి ఆహా నమో నమో ఆది పురుష నీకు నమో ఆది పురుష ఆర్తిం నిరస్యతి తనోతి యశశ్చ దిక్షు వైరాగ్యమైహిక సుఖే జనయత్యమోఘం జ్ఞానోదయం దిశతి యచ్చతి మోక్షలక్ష్మీం శ్రీ గారుడాచల రమాపతి పాదసేవా. ఆ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క శ్రీభూ సమేతుడైనటువంటి స్వామివారు ఆయన యొక్క పాద సేవ ఎటువంటి మనకు ఫలాన్ని ఇస్తుందంటే ఆర్తిం నిరస్యతి తనోతి యశశ్చ దిక్షు అని అన్నారు. ఆర్తితో కో అని పిలిస్తే స్వామివారు ఓ అని అంటారే, అటువంటి ఆర్తిని పోగొట్టి మనకు మన యొక్క యశస్సును దశ దిక్కుల యందు కూడా మన యొక్క యశస్సును ప్రసరింపజేస్తుందిట ఆయన పాదములను పట్టి మనం ప్రార్థిస్తే. సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ అన్నట్లుగా ఎక్కడి నుంచో వచ్చాం స్వామి, నీ పాదార విందములను సేవించాలి అనేటువంటి ఒక కోరికతో వచ్చాం. కాబట్టి ఆ పాదపద్మముల సేవ వలన మాకు ఎంత ఫలాన్ని ఇస్తున్నావయ్యా, అన్ని దిక్కుల యందు కూడా మా యొక్క కీర్తి ప్రసరించేలాగా అనుగ్రహాన్ని ఇస్తున్నావా, జన్మధన్యం స్వామి అని భావించాలి. ఈ శ్లోకం విన్న తరువాత వైరాగ్యమైహిక సుఖే జనయత్యమోఘం, వైరాగ్య భావన మనలో కలుగుతుందిట. వైరాగ్య భావన అంటే అన్నిటినీ త్యజించి ఎక్కడో కాంతారములో ఏకాంతముగా ఉండటమే వైరాగ్యము కాదు, అన్నింటి మధ్య ఉన్నప్పటికీ కూడా వేటియందు స్పృహ లేకుండా ఉండటం పెద్ద వైరాగ్యం. అది రాగము ద్వేషము రెండింటినీ కూడా విడిచిపెట్టడం పెద్ద వైరాగ్యం. అలా వైరాగ్యమును ప్రసాదింపచేస్తుందిట. ఏమిటయ్యా, ఆ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క పాదసేవ ఏదైతే ఉందో అది అంటున్నారు. అంతేకాదు ఐహిక సుఖాన్ని ప్రసాదిస్తుంది, అది విశేషం. ఏదైతే ఉందో మనకు సుఖము పరసౌఖ్యం ఉండటం చాలా గొప్ప విషయమే, కానీ చేసినటువంటి పనులన్నీ కూడా యజ్ఞయాగాది అనుష్ఠానములన్నీ కూడా పరసౌఖ్యమును అందిస్తాయి, మోక్షమును అందిస్తాయి. కానీ ఆ కళ్యాణ వెంకటేశ్వరుడి పరమాత్మ యొక్క పాదసేవ ఐహిక సుఖాన్ని మనకు అందిస్తుంది, అది విశేషం. జ్ఞానోదయం దిశతి, చాలా గొప్ప మాట. ఆ జ్ఞానమును మనకు కలిగిస్తుంది. జ్ఞానం 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 అనుకుంటున్నాం, ఏది అంటే ఆ భగవంతుడి యొక్క తత్వమును తెలుసుకున్న తర్వాత మనలో వచ్చే ఒక పరిపక్వత స్థితి ఏదైతే ఉంటుందో, ఆ భగవత్ విషయకమైనటువంటి ఒక తాదాత్మ్య అనుభూతి ఏదైతే ఉంటుందో, ఆ అనుభూతిని కలిగింపచేసేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి జ్ఞానము అని పేరు అన్నారు. కాబట్టి అది నిజమైనటువంటి జ్ఞానం. అంటే ఆ జ్ఞానము పొందిన తరువాత ఆ జ్ఞానము నుండి ఎవరైతే ఉంటారో ఆ సంపాదించిన వ్యక్తి అక్కడ నుండి పరిభ్రష్టుడు కాలేడు ఎప్పటికీ కూడా, అది గొప్ప విషయం. పుస్తకమును చదవటం వలన కేవలం మన యొక్క బుద్ధి వికసించవచ్చు, వాద ప్రతిపాదనలో మహా అయితే జయాన్ని పొందవచ్చేమో, కానీ పుస్తకము చదివినటువంటి వారు చాలా గొప్పవారు అనుకోవటం తప్పు. గురువు దగ్గర నుండి ఉపదేశాన్ని పొందిన తరువాత దానిని సాధన చేసి భగవతత్వాన్ని అర్థం చేసుకున్న వాడు ఎవరైతే ఉంటారో నిజమైనటువంటి పండితుడు వాడేనయ్యా అని అన్నారు. శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః అని అన్నారు. ఆ సమదర్శిత్వం ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి పండితుడు. ఎప్పుడు కలుగుతుందండి ఆ జ్ఞానము అంటే కనుక ఆ గురువు యొక్క ఆచార్యుడి యొక్క ఉపదేశం వల్ల కలుగుతుంది. అందువలన ఆ ఆచార్యుడి అందు కూడా ఆ భగవంతుడి యొక్క అంశ ఉంటుంది. కాబట్టే
ఆయన మనకు మోక్షమునకు కావలసినటువంటి ఆ సామగ్రిని మనకు అందిస్తారు. ఏమి సామగ్రి అంటే అది అనేక రకాలుగా ఉంటుంది. వైఖానస భగవచ్ఛాస్త్రంలో భగవదారాధనమేవ శ్రేయాన్న ముక్త్యుపాయ అని అన్నారు. అంటే ఆ భగవంతుడిని ఆరాధన చేయటం ఏమిటి అంటే మనస్సు పెట్టకుండా అర్ఘ్యపాద్యములు ఇచ్చినటువంటి వాడికి కాదు మోక్షము. ఆ తత్వమును అర్థం చేసుకొని ఆయనను మనలో ఆవహింపచేసుకొని ఆవాహన చేసుకొని తరువాత చేసే పులకింతతో చేసే ఒక అర్చన ఏదైతే ఉందో ఆ అర్చన మోక్షాన్ని ఇస్తుంది అని విఖరసుడు అద్భుతంగా చెప్పాడు. అందువలన భక్త్యా భగవంతన్నారాయణమర్చయేత్ అని అన్నారు. అటువంటి జ్ఞానమును కలిగిస్తుందయ్యా. మాకెవరు చెప్తారండి, మాకు ఆచార్యుడు లేరు, గురువు లేరు అంటే కనుక ఆయన పాదసేవ చేస్తూ చేస్తూ ఆయన మీద విశ్వాసంతో ఉన్నటువంటి వాడికి తప్పకుండా అన్నీ సిద్ధిస్తాయి. ఆ విశ్వాసం అనేటువంటిది ప్రధానము అని అన్నారు. కాబట్టే ఆయన ఆ విశ్వాసంతో ఆయన పాదార విందముల గనక అర్చిస్తే సేవ చేస్తే జ్ఞానోదయం దిశతి యచ్చతి మోక్షలక్ష్మీం అని అన్నారు. ఆ మోక్షలక్ష్మి అనేటువంటి మాట వింటేనే ఎంత హాయిగా ఉంటుందంటే మనస్సుతో గనక విన్నాము అంటే గనక మనస్సుని ద్రవింపచేస్తుంది ఒక్కసారి మోక్షలక్ష్మి అనేటువంటి మాట. ఆ మోక్షం అనేటువంటిది కూడా ఒక సంపత్తు. అది ఎవరికి పడితే వారికి వచ్చేటువంటిది కాదు. అది ఆ సంపదను అనుభవించేటువంటి యోగ్యత ఉన్నటువంటి వాడికే అది దక్కేటువంటిది. కాబట్టే మోక్షలక్ష్మి అని అన్నారు. ఆ మోక్షలక్ష్మిని అందింపచేస్తుందయ్యా శ్రీ గారుడాచల రమాపతి పాదసేవ అని అన్నారు. ఆయన పాదములను పట్టి ప్రార్థిస్తేట ఆ సేవ చేయటం వలన అన్నీ మనకు కలుగుతాయి అని అన్నారు. కాబట్టే ఈ బ్రహ్మోత్సవాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని, ఈ మాటలను మనం తెలుసుకునే ఒక భాగ్యాన్ని స్వామివారే స్వయంగా మనకు కల్పించారు. ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని ఈ మాధ్యమంగా మనకు కల్పించారు. కాబట్టి ఇక్కడికి సాక్షాత్తుగా మనం విచ్చేసి ఆ స్వామి బ్రహ్మోత్సవాన్ని చూడలేకపోయినా మనం మన యొక్క గృహములయందే ఆసీనులమై భక్తిగా ఆ ఉత్సవాన్ని చూస్తే ఆ ఫలం మొత్తాన్ని కూడా మనం పొందుతాము. కాబట్టి ఆ ఉత్సవ ఫలం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి ఫలము కాదు. సర్వాన్ కామాన్ అవాప్నోతి అని అంటారు. కాబట్టి ఆ సమస్తమైన కోరికలనన్నింటినీ కూడా ఇచ్చేటువంటిది ఆ ఉత్సవం. పదే 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 ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ మాట, ఆ మాటను మనం స్మరించుకుంటూ ఉన్నామంటే ఆవృత్తిని కనుక చేస్తూ ఉన్నాము అంటే కనుక ఫలం మనం శీఘ్రంగా పొందగలము. కాబట్టే మనకు వేదాంతంలో కూడా, వేదాంత శాస్త్రంలో కూడా ఆవృత్తి అనేటువంటిది ప్రధానము అని అన్నారు. ఆవృత్తి అంటే అర్థం ఏమిటి? ఆయన సేవ చేస్తే మనకి అన్ని కోరికలు తీరుతాయి అని ఒక్కసారి తెలుసుకుంటే సరిపోదుట. దానిని పలుమార్లు ఆవృత్తి స్మరించుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన చెంతకు చేరగలము. కానీ ఒక్కసారి నేను చదివాను, నా పని అయిపోయింది అని అనుకుంటే కనుక అది ఎప్పటికీ కూడా మనకు ఫలదాయకము కాదు. అది ఫలమును మనకు జనింపచేయదు. కాబట్టి ఆ తత్వాన్ని మరలా స్మరించాలి. ఆ స్మరించే యోగ్యత ఆయన మనకు కల్పించాలి అని మనం ఆయనను చూస్తూ ప్రార్థిద్దాం. ఆ తత్వం అర్థమయ్యే శక్తి ఆయనే మనకు కల్పించాలి అని ఆయన పాదములను పట్టి ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు, అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు, పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము,
లోకులకెల్లా ప్రకృతి కారణము పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము ప్రకృతి కారణము అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు తలపు కారణము తత్వవేత్తలకును చలము కారణము సంసారులకును తలపు కారణము తత్వవేత్తలకును చలము కారణము సంసారులకును ఫలము కారణము పరమ వేదాంతులకు ఫలము కారణము పరమ వేదాంతులకు కలిమి కారణము కర్ములకును ఫలము కారణము పరమ వేదాంతులకు కలిమి కారణము కర్ములకును కలిమి కారణము కర్ములకును కలిమి కారణము కర్ములకును అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు తనయాత్మ కారణము తగిన సుజ్ఞానులకు తనువే కారణము తగ జంతువులకు తనయాత్మ కారణము తగిన సుజ్ఞానులకు తనువే కారణము తగ జంతువులకు ఘనముక్తి కారణము కడగన్న వారికెల్లా ఘనముక్తి కారణము కడగన్న వారికెల్లా కనకమే కారణము కమ్మిన బంధులకు కనకమే కారణము కమ్మిన బంధులకు కమ్మిన బంధులకు అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు దేవుండు కారణము తెలిసిన వారికెల్లా జీవుండు కారణము చిల్ల మనుజులకు దేవుండు కారణము తెలిసిన వారికెల్లా జీవుండు కారణము చిల్ల మనుజులకు
దేవుండు వేరే కాడు దిక్కు శ్రీ వెంకటేశుడే దేవుండు వేరే కాడు దిక్కు శ్రీ వెంకటేశుడే పావనమాతని కృపా పరమ కారణము పావనమాతని కృపా పరమ కారణము పావనమాతని కృపా పరమ కారణము పరమ కారణము పరమ కారణము అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు అన్నిటికీ కారణము హరియే ప్రపన్నులకు పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము పన్నిన లోకులకెల్లా ప్రకృతి కారణము కలౌ యుగే అస్మిన్నపి సంతి రాక్షసాః కలౌ యుగేస్మిన్నపి సంతి రాక్షసాః తదీయ శిక్షాం కురు దేవ సత్వరం నచేత్ కథం స్యాత్ సుజనస్య రక్షణం ఖగేశ శైలాధిప వెంకటేశ్వరా. స్వామి, ఈ కలియుగంలో కూడా ఇప్పుడు కూడా ఎంతోమంది మానవ రూపంలో రాక్షసులుగా తిరుగుతూ ఉన్నారయ్యా. కొంతమంది మానవులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, క్రూరమైనటువంటి స్వభావంతో వారంతా. తదీయ శిక్షాం కురు దేవసత్వరం, వారందరినీ సత్వరము శీఘ్రముగా వారందరినీ శిక్షించవయ్యా. ఎందువలన ప్రార్థిస్తున్నానంటే నేను నచేత్ కథం స్యాత్ సుజనస్య రక్షణం అంటే నీవు గనక సత్వరముగా శీఘ్రముగా ఆ కార్యమును గనక నిర్వర్తించకపోతే సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారు నిర్వర్తించేటువంటి కర్మలనన్నింటినీ వారు ఎలా నిర్వర్తిస్తారయ్యా? సుజనస్య రక్షణం, ఆ మంచి మనస్సు కలిగినటువంటి వారి యొక్క రక్షణ ఎలా కలుగుతుంది స్వామి? కాబట్టి ఖగేశ శైలాధిప వెంకటేశ్వర సత్వరం తదీయ శిక్షాం కురు. కాబట్టి ఓ కళ్యాణ వెంకటేశ్వర, నీవు ఈ రోజున పెద్ద శేషవాహనం మీద ఆసీనుడివై మాకు దర్శనాన్ని అందిస్తూ ఉన్నావు. నీవే ఆశ్వయుజ మాసంలో మాకు కనిపించావు, అక్కడ తిరుమల క్షేత్రంలో కనిపించావు. మేమందరం కోరి ప్రార్థించాం నిన్ను, స్వామి నీ యొక్క ఉత్సవం మేము పునః దర్శించాలి అనుకుంటున్నామని. అందరికీ ఆశీర్వదించావు, ఇక్కడ మంగాపురంలో జరుగుతుందని సూచన ఇచ్చావు. కాబట్టి మరలా నీవు ఇక్కడ మాకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. నీ పెద్ద శేషవాహనం పునః మేము ఎప్పుడు దర్శించగలము స్వామి అంటే ఎన్నో చోట్ల జరుగుతూ ఉన్నాయి అని నీవు చెప్తూ ఉన్నాం. కాదయ్యా, ఇంతటి వైభవంతో చూడాలి అని మేము ప్రార్థిస్తున్నాం అంటే ఈ సంవత్సరం నేను 2 సార్లు కనిపిస్తాను అని చెప్తూ ఉన్నారు స్వామివారు. కాబట్టి మనకు రాబోయే బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో పర్యాయద్వయము ఉంటాయి ఈసారి తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. కాబట్టి మన ఆర్తిని మనస్సులో పెట్టుకొని అప్పటి కోరికని ఇప్పటి కోరికను తీర్చడానికి ఆయన 2 పర్యాయములు మనకు దర్శనాన్ని ఇవ్వబోతున్నారు తరువాత. అలా పెద్ద శేషవాహనం పైన ఆసీనుడై ఉన్నటువంటి స్వామిని మనం వీక్షిస్తూ ఎన్నో విశేషాలు మనకు అర్థం కావాలయ్యా అని మనం మాకు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి స్వామి. ప్రతి అడుగు ఒక సమస్యయే, ప్రతి ఆలోచన మాకు సమస్యతోటి ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా పోతాయి స్వామి అని మనం ప్రశ్నిస్తే ఆయన అభయాన్ని ఇస్తున్నాడు. నేనుండగా మీకు సమస్య ఎందుకు నాయనా? కాకపోతే నా తత్వాన్ని అర్థం చేసుకోకుండా మీరు సమస్య అని ఆ సమస్యని పెద్ద పెనుభూతంలాగా చూస్తూ ఉన్నారే, ఆ సమస్యని నిర్మూలించడానికి నా ప్రక్కన ఉన్నటువంటి కౌమోదకి గద అని ఒకటి ఉన్నది చూసారా, నా యొక్క హస్తములో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరి ప్రహారానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాం.
మరి చేయటం లేదేనయ్యా త్వరగా మా కంటి ముందు అంటే స్వామి అంటున్నారు, మీకు కనిపించేటట్లే నేను వారిని శిక్షించాలా, దండించాలా? సమయం వచ్చినప్పుడు వారిని ఏ విధంగా ఎలా శిక్షించాలో నాకు తెలుసు నాయనా. కాబట్టి వాచిక దోషాన్ని మీరంతా మూట కట్టుకోవద్దు, నా దగ్గర నివేదించండి, నేను అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాను. తప్పకుండా నా యొక్క కర్తవ్యం చిరుమందహాసంతో మీకు అభయాన్ని ప్రసాదించటం అని ఆయన యొక్క వైభవాన్ని లోకానికి చాటుతూ ఉన్నట్ట. అందుకే అన్నమాచార్యుల వారు కూడా అంటారు, కొండంత దేవుడిని కొండలరాయుణ్ణి గనక కోరి కొలిస్తే పొందరానటువంటివి ఏముంటాయి? పసరమ్ము సురగవి వాంఛలు నెరవేర్చు కుజము మందారమ్ము కోర్కులసగు అని అంటారు. అంటే తిరియక్ జంతువైనటువంటి కామధేను ఏదైతే ఉందో మనము కోరినటువంటి కోర్కెలనన్నిటినీ కూడా నెరవేరుస్తోంది కదా. మందారం అనేటువంటి స్వర్గలోకంలో ఉండేటువంటి ఆ మ్రాను ఏదైతే ఉంటుందో అది మన కాంక్షలనన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నది కదా. కామితార్థములు చింతామణి శిలయిచ్చు ఇందిరాపతివి మా కిచ్చుటరుదే, గాలిమేసి యొసంగు కారు మేఘము నీరు విక్రమార్కుని బొంత విత్తమొసగు, కాలిన పెంచిక కప్పెర దివ్యాన్నమిచ్చు శ్రీపతివి నీ విచ్చుటరుదే అని అంటారనమాట. అంటే దాని అర్థమేమిటి? చింతామణి అంటే ఒక జడమైనటువంటి రాయి వాంఛిత ఫలాలనన్నింటినీ కూడా మన దగ్గర ఫలింపచేస్తుంది. అట్లా అభీష్టములన్నీ కూడా అవి సామాన్య పదార్థాలే, అన్నీ మా కోరికలన్నీ తీరుస్తూ ఉంటే స్వామి, ఇందిరాపతివైనటువంటి నీవు మా కోరికలనన్నింటినీ తీర్చటంలో ఆశ్చర్యమేముందయ్యా? గాలిని సంపూర్ణంగా ఆస్వాదించి పరిపూర్ణంగా ఆ కారు మబ్బు వర్షాన్ని కురుస్తోంది కదా. విక్రమార్కుడి యొక్క బొంతని ఒక్కసారి విదిలిస్తే డబ్బులనన్నింటినీ కూడా రాలుస్తూ ఉంది కదా స్వామి. అట్లా కాలిపోయినటువంటి ఒక మసిపాత్ర ఏదైతే ఉందో ఆ మసిపాత్ర అంటే ద్రౌపదీదేవి దగ్గర ఉన్నటువంటి ఆ అక్షయ పాత్ర అన్నాను చూసారా, అది రుచికరమైనటువంటి వంటలనన్నింటినీ కూడా చేకూరుస్తుంది కదా స్వామి. కాలిన పెంచిక కప్పెర దివ్యాన్నమిచ్చు శ్రీపతివి నీ విచ్చుటరుదే. ఇంత ఆ పదార్థాలే సామాన్యమైనటువంటివి అవన్నీ చేస్తూ ఉంటే శ్రీపతివి నీవు మాకు ఆశ్చర్యమే ఉంది స్వామి అభీష్టాలను నెరవేర్చటంలో. మా పాలకుడవయ్యా అండనే నిలిచియున్న కొండంతవాని నిచ్చ నినుగొల్వమము బ్రోచుటేమిటరుదే. కాబట్టి మమ్మల్ని రక్షించవయ్యా, మమ్మల్ని రక్షించటంలో ఆశ్చర్యమేం లేదు స్వామి, సత్వరముగా మమ్మల్ని రక్షించు అని ప్రార్థిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయి వడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు.
పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు. నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు. నెట్టన హరి పొగడ నీరు పరిశేషుడు, నెట్టన హరి పొగడ నీరు పరిశేషుడు. వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు. కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు. కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు. అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును, అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును. పదరకయే పొద్దు పానుపైన శేషుడు, పదరకయే పొద్దు పానుపైన శేషుడు. వేడుకదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు. వేడుకదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుకదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు. నామాని రూపాణి సమాని లోకే తవైవ సంతీతి వదంతి సంతః. యన్నామ యద్రూప సమర్చయా వా నరః సమాప్నోతి రమేశవాంఛాం. నామాని రూపాణి సమాని లోకే, సహస్రనామములు ఎన్నో ఉన్నాయ్యా లోకంలో, కానీ ఆ నామములన్నీ కూడా నిన్నే బోధిస్తూ ఉన్నాయి స్వామి, నిన్నే సంబోధింపచేస్తూ ఉన్నాయి ఆ నామములన్నీ కూడా. కాబట్టి తవైవ సంతీతి వదంత సంతః, మేం చెప్పిన మాట కాదు, మా యొక్క అల్పబుద్ధితోటి స్వల్పాలోచనతో చెప్పేటువంటి మాటలు కాదు స్వామి ఇవన్నీ కూడా. సంతః, ఎవరైతే ఆ తత్వజ్ఞానమును పొందినటువంటి మహాపురుషులున్నారో వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఎన్నామ యద్రూప సమర్చయావా నరః సమాప్నోతి రమేశవాంఛాం. కాబట్టి నీ నామమును స్మరించిన, నిన్ను అర్చించిన భక్తులంతా వారి వారి అభీష్టములనన్నింటినీ కూడా లోకంలో సంపాదించుకున్నారు, సంపాదించుకుంటూ ఉన్నారు, ఇకపై సంపాదించుకోపోతారు. కాబట్టి త్రికాలాబాధ్యం అంటే గనక 3 కాలముల యందు నిన్ను స్మరించినటువంటి వారు ఇప్పటికీ వారికి వెనక్కి తిరిగి చూసుకునేటువంటి సమయం ఎప్పుడూ కూడా లేదయ్యా. అంతటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడివి. కాబట్టే నీ యొక్క మహిమ చెప్పాలి అంటే నారాయణ భట్టతిరి వారన్నారు, విష్ణోర్ వీర్యాణికోవా కథయితు ధరణే కశ్చి రేణూన్మిమీతే అని అన్నారు. అంటే నీ యొక్క వైభవాన్ని చెప్పాలి అని గనక నడుం బిగించి ఎవరైతే ముందుకెళ్తాడో ఎలా ఉంటుందంటే, ఆ ధరణీ రేణువులను, ఇసుక రేణువులు ఏవైతే ఉంటాయో ఆ ఇసుక రేణువులను ఎంత లెక్క పెడతాడు? 1 రోజు లెక్క పెట్టగలడు, 1 సంవత్సరం దీక్షగా ఉంటే లెక్క పెట్టగలడేమో, కానీ ఆ ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్క పెట్టగలడా? అలా లెక్క పెట్టడానికి వీలు లేనట్టుగా ఇసుక రేణువులుంటే వాటిలాగా నీ యొక్క మహావిభూతులను ఎవరు వర్ణిస్తారయ్యా? ఎంతమంది మహాకవులు ఎందరున్నా కానీ వారంతా కూడా వారి వారి బుద్ధిని అనుసరించి వర్ణించేటువంటి వారే వారంతా. ఎంతవరకు వర్ణించగలరయ్యా? నీ యొక్క పాదాది కేశపర్యంతం ఉన్నటువంటి సౌందర్యాన్ని వర్ణించాలి అంటే వారి వల్ల కూడా కాదయ్యా. యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్. నీవు 3 అడుగులతో ఈ సమస్త జగత్తుని మొత్తాన్ని కూడా ఒక్కసారి ఆక్రమించవే.
యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం త్వద్భక్తా యత్ర మాద్యంత్యమృత రసమరందస్య యత్ర ప్రవాహః అని అంటారు అద్భుతంగా. అంటే సమస్త విశ్వాన్ని పోషించేటువంటి నీ పరంధామం ఏదైతే ఉందో అది మిక్కిలి ప్రియము కావాలి అందరికీ కూడా. ఈ సమస్త జగత్తు మొత్తం నీ యొక్క పాద స్పర్శ మాత్రము చేత ఐశ్వర్యంగా మారుతోంది అనే విషయం అందరికీ అర్థం కావాలి. కాబట్టి త్వద్భక్త యత్ర మాద్యంత్యమృత రసమరందస్యంద యత్ర ప్రవాహః అని అన్నారు. కాబట్టి నీవు సర్వదా నివసించేటువంటి వైకుంఠలోకం ఏదైతే ఉందో స్వామి పరంధామము, కాబట్టి అక్కడ నీ భక్తులు సర్వదా ఆనందామృతాన్ని అనుభవిస్తూ ఉంటారయ్యా. ఎప్పుడు నీ యొక్క అనుగ్రహం వారి మీద ఉండాలి. అలా నీ పరమపదమునకు చేరేటువంటి అనుగ్రహాన్ని నాకు కలిగించవయ్యా సత్వరముగా స్వామి అని అందాం. కవిశ్రేష్ఠులంతా కూడా హే స్తోతార కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయధ్వే తథైవ వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపాత్త లీలాకథాభిః జానంతశ్చాస్య నామాన్యఖిల సుఖకరాణీతి సంకీర్తయధ్వం హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం. నిన్ను చాలా గొప్పవాడివని నిన్ను కీర్తనలతో సేవించేటువంటి భాగ్యం ఏదైతే ఉందోనయ్యా, ఆ భాగ్యం మాకు తత్వజ్ఞానముతో మిళితమైనటువంటి కవిత్వం మా యందు ఉండేటట్లుగా నీవు అనుగ్రహించాలి స్వామి. నిన్ను సేవిస్తూ ఉన్నాము అంటే నీ ఆభరణములను కీర్తిస్తూ ఉన్నంత కాలం మాకు ఆ భరణముల మీదే సంపూర్ణంగా దృష్టి ఉంటుందే తప్ప నీ తత్వమును తెలుసుకున్న రోజున మాకు పారమార్థిక తత్వము యందు సంపూర్ణంగా ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి దేహము మీద అభిమానము ఉన్నంతకాలం మనకు సందేహములే కలుగుతాయి. దేశము మీద అభిమానం ఉన్నప్పుడు మాత్రమే మనకు సందేశములు వస్తాయి అని మనకు లోకంలో ఒక నానుడి ఉన్నది. కాబట్టి ఆ సందేశములు మనకి కలగాలి అన్నా, సందేహములు మనకు పోవాలి అన్నా కానీ ఆయన యొక్క అనుగ్రహం మన మీద వర్షించాలి. అందుకే ఉత్సవ ఫలాన్ని చెప్తూ మరీచి మహర్షి వారు విమానార్చన కల్ప గ్రంథంలో అంటారు, ఏవం యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి అని అంటారు. ఆ శరీరముతో చేసినటువంటి పాపములు ఏవైతే ఉంటాయో ఆ ఉత్సవంలో స్వామిని దర్శించినంత మాత్రముననే సంపూర్ణంగా పటాపంచలైపోతాయి అని అంటున్నారు. దశపూర్వాం దశాపరాన్ ఆత్మానంచ ఏకవింశతికం దేవైరప్యనభిలక్ష్యం విష్ణోః పరమం పదం నయేత్. అది గొప్ప విషయం మహర్షి వచనం. అంటే 10 తరముల ముందు 10 తరముల తర్వాత వాడి తరంతో కలిసి 21 తరములన్నీ కూడా స్వామి యొక్క లోకాన్ని పొందుతాయిట. కాబట్టి ఆ ఉత్సవాన్ని వీక్షించి ఇటువంటి అనుగ్రహాన్ని పొందే విధంగా స్వామి మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉత్సవాన్ని వీక్షిద్దాం. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నియమమెక్కుడు
మాపుదాకా నిను కొల్చి మందె మేళమవు కంటే మాపుదాకా నిను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు మాపుదాకా నిను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు వెరవున నీ చెవిలో విన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే అట్టే నీ నామ ఫలమందుటెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే అట్టే నీ నామ ఫలమందుటెక్కుడు చిట్టె శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే చిట్టె శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు చిట్టె శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రం నుండి పెద్దశేష వాహన వైభవాన్ని ఆ వాహనంపై ఆసీనుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క
మహిమాన్వితమైన దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతూ ఉన్నటువంటి వాహన సేవ స్వామి కోవెల దగ్గరకు వస్తూ ఉన్నది. అలా వస్తూ ఉన్న సందర్భంలో ప్రార్థిద్దాం ఒక్క పర్యాయం స్వామిని చూసి. శితేన చక్రేణ యథా గజేంద్రం రరక్షణక్రం సహసా నిహత్య తథా మమాఘం సకలంచ భిత్వా కరోతు మాం పావనం అద్రివాసః అని ప్రార్థిద్దాం. నన్ను పునీతుడని చేయవయ్యా స్వామి, నువ్వు నా యొక్క అంతఃకరణమును పరిపూర్ణముగా శుద్ధముగా ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా. ఎలా? ఇంతకుముందు ఎవరిని అనుగ్రహించావు అలా అంటే, శితేన చక్రేణ యథా గజేంద్రం, గజేంద్రుడిని నీవు రక్షించావు కదయ్యా. ఆ మకరము నుండి గజేంద్రుడిని రక్షించావు కదా. అలానే రరక్షణక్రం సహసా నిహత్య, అలా నక్రుడిని కూడా నీవు పూర్తిగాను ఆ నక్రుడిని సంహరించి రక్షించావు కదయ్యా. తథా మమాఘం సకలంచ భిత్వా, నన్ను కూడా నా దగ్గర పాపములు అనేటువంటి పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతాన్ని కూడా భేదించి స్వామి నీవు పావనం కరోతు మాం, నన్ను కూడా పవిత్రుడని చేయు స్వామి అని ప్రార్థిద్దాం. ఎందుకండి ఈ ప్రార్థనలన్నీ కూడా ఇలా స్వామిని చేయాలా? మనం పవిత్రము కాకపోతే ఆయన మనకు అనుగ్రహించడా? ఏమి దయుందండి స్వామి దగ్గర, దయా సముద్రుడు అన్నారే. అంటే మనము చేసే నమస్కారం ఒక్కసారి అయినా, చెప్పేటువంటి నామం గోవిందా అని ఒక్క పర్యాయం మనం పలికిన, మనం చేసే పాపములనన్నిటిని కూడా క్షమించు స్వామి అని మన తరపున ఆ అమ్మవారు ఆయన దగ్గర ప్రార్థించిన కనిపిస్తోంది. చూసారా ఆ అమ్మవారే. మరి కాసేపట్లో అమ్మవారి విశేషాన్ని చూడబోతున్నాం. కాబట్టి ఆ అమ్మవారే మన తరపున ఆయనను ప్రార్థిస్తుందిట. ఒక్కసారి ఎప్పుడైనా మన మీద కోపం స్వామికి వచ్చినా ఆ తల్లి పక్కన నుండి ఆ స్వామివారికి పక్కనే ఆసీనురాలే. తిరుమల క్షేత్రంలో అయితే కనుక ఆయన హృదయ పద్మము ఎందే ఆసీనురాలే. మన కోరికలనన్నింటినీ కూడా నిదానంగా స్వామికి కోపం రాకుండా చెప్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఉభయ నాంచారులు కూడా మొదటి వాహనంలో మన దగ్గరకు అందరినీ వీక్షిస్తూ ఉంటారు. స్వామి అందరినీ చూడాలి, అమ్మవార్లు అందరినీ చూడాలి. కానీ విశేషం ఏమిటి అంటే, మళ్ళీ వారు లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవార్లు స్వామివారికి నివేదిస్తారట. ఫలానా వాడు ఫలానా చోటు నుండి వచ్చాడు కాబట్టి వాడు ఈ విధంగా కోరుకున్నాడు స్వామి, వారికి సత్వరంగా మనం అనుగ్రహం ఇవ్వాలి అని నాంచారులిద్దరూ కూడా చెప్తారట. చెప్పిన తర్వాత స్వామి కూడా ఆలకించి మనస్సులో స్వీకరించి ఆ విషయాలనన్నింటినీ కూడా, ఎందువలన ఉభయనాంచారులు గనక స్వామివారికి చెప్తే అది తప్పకుండా ఆ కోరిక మనకు నెరవేరుతుంది. స్వామికి ఒక్కడికే చెప్తే నెరవేరదా స్వామి అంటే, ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి నారాయణుడు ఎవరైతే ఉంటారో ఆయన మనకు శీఘ్రముగా అనుగ్రహాన్ని ఇస్తాడు అని మనకు చెప్తున్నాయి సంప్రదాయాలన్నీ కూడా. కాబట్టి అలా అమ్మవారితో కూడుకున్నటువంటి స్వామి దర్శనం మనకు శీఘ్రమోక్షదాయకం. ఆ ఉపాసన ఏదైతే ఉందో అది కూడా మనకు ఫలాన్ని ఇస్తుంది. ఉత్కృష్టమైన ఉపాసన అంటే తదేక దృష్టి అని అర్థం. సమీపము యందు ఆసీనులమై తదేక దృష్టితో తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ఠా తత్పరాయణ అని చెప్పినట్లుగా ఆ దృష్టిని, స్వామి యొక్క ఆలోచనే స్వామియే మన యొక్క హృదయంలో ఉండాలి. తన్నిష్ఠా ఆయన యందే నిష్ఠగా ఉండాలి. తత్పరాయణా ఈ కార్యమును నెరవేర్చేటువంటి వాడు ఆయనే అనేటువంటి ఒక నిశ్చయంగా ఉన్నప్పుడు ఉద్యోగం ఎంత ఆయన యొక్క అనుగ్రహం ముందు. మానవ జీవితాన్ని గడపటానికి తప్పకుండా ఉద్యోగం అవసరం. నిజమైనటువంటి ఉద్యోగం ఏమిటి అంటే ఆయన యొక్క అనుగ్రహమే. ఆ ఉద్యోగం మన యందు కలిగినప్పుడు ఉద్యోగం ఎంత సామాన్యమైనటువంటి ఉద్యోగం లోకంలో. కాబట్టి ఆ ఉత్కృష్టమైనటువంటి యోగము, ఈ ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము జరిగే సందర్భము, ఉత్సవము, అది ఉద్యోగము కలగాలి అంటే ఈ ఉత్సవములో గనక స్వామిని గనక మనం సేవించినట్లయితే ఆ అనుగ్రహాన్ని మనం తప్పకుండా పొందగలము అని ఎంతోమంది అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు చెప్పినటువంటి మాట. ఆ స్వామి యొక్క వైభవాన్ని అడుగడుగున
ఆయన యొక్క వైభవాన్ని మనసులో నింపుకొని కీర్తనల ద్వారా అందించినటువంటి అన్నమాచార్యుల వారు కూడా అంటారు, సమస్తమునకు కారణం ఆ వెంకటేశ్వరుడే అంటారు. దినవల్లభుడు రాక తెలవారునా రేయి, వలలునా తెలవి నీ కరుణలేక, కృషికుండు లేకున్న వృషభంబు దున్నున, చేయింపకీవునే చెయ్యగలనే, కుమ్మరిలి లేక ఏ కుండలు పుట్టునా, పుట్టితినా నీవు పుట్టువీక, నిలువక రాట్నంబు నిలుచునా గుండ్రులు, పాయునా భవము ప్రపత్తి లేక, మగడులేని మనువు వరియుండునా, పరమాత్మ నీవు లేక ప్రాణి నేను, బ్రతుకు బాటలో పయనించుచుంటిన దీన జనుల పాలి తిమ్మరాయా అని అంటున్నారు. కాబట్టి స్వామి, సూర్యుడు ఉదయించందే మనకు ప్రాతకాలము అని మనం ఎప్పుడు కూడా అనుకోవటానికి వీల్లేదయ్యా. కాబట్టి ఆ సూర్యుడు కూడా నీ యొక్క ఆజ్ఞతోటే సంపూర్ణంగా నడుస్తూ ఉంటాడు. భీషాస్మాత్ వాతఃపవతే భీషోదేతి సూర్య అని అన్నారు. కాబట్టి నీ యొక్క అనుగ్రహము ఆ సూర్యుడి యందు ప్రసరిస్తే నీ నుండి భయాన్ని పొంది ఆయన ఉదయిస్తూ ఉన్నాడట. కాబట్టి ఆదిత్యానామహం విష్ణు అన్నావు కదా, అలా ప్రకాశించటానికి సూర్యుడు, ఆయనకు నువ్వు కారణంగా ఉన్నావు. కాబట్టి సూర్యుడు ఉదయించందే తెల్లారదు కదయ్యా. ఆ విధంగా నీ దయలేందే జ్ఞానము కూడా కలగదు కదా స్వామి. ఒక కుండను తయారు చేసేటువంటి ఆ కుండను తయారు చేయటంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు గనక కుండ తయారు చేయకపోతే కుండ కూడా మారదు కదా. కాబట్టి మా యొక్క బ్రతుకులని మార్చటంలో నీవే సిద్ధహస్తుడివి స్వామి. కాబట్టి నిన్ను పట్టి ప్రార్థిస్తున్నాం, అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తున్నాం. గోవింద శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస. నమో నారాయణ.